ఆధునిక ఇంజన్ ఆయిల్ నమ్మశక్యం కాని పనితీరును కనబరిచే అద్భుతమైన ఇంజనీరింగ్. ఇంజన్ను లూబ్రికేట్ చేయడం ద్వారా ఇంజన్ను సజావుగా కొనసాగించడమే కాదు, దానిని రక్షిస్తుంది మరియు నష్టాన్ని నివారిస్తుంది. ఆయిల్ రిజర్వాయర్ అయిన ఇంజన్ యొక్క సంప్లో ఆయిల్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇక్కడి నుండి అది ఇంజన్ చుట్టూ పంప్ చేయబడుతుంది. ఇంజన్ యొక్క జీవితానికి ఆయిల్ పంప్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇది పికప్ ట్యూబ్ ద్వారా సంపు నుండి ఆయిల్ను పీల్చుతుంది. దానిని ఒత్తిడితో పంప్ చేసి ఆయిల్ వేస్ సర్క్యూట్ ద్వారా ఇంజన్ చుట్టూ పంపబడుతుంది. పంప్ నుండి ఆయిల్ ఫిల్టర్కి వెళ్తుంది. ఇది మైక్రోస్కోపిక్ కణాలను తీసివేసి మిగిలిన క్లీన్ ఆయిల్ను ఇంజన్కు సరఫరా చేస్తుంది. అన్ని క్లిష్టమైన ఇంజన్ భాగాలకు శుభ్రమైన ఆయిల్ ప్రవహిస్తుంది. బేరింగ్లు, క్రాంక్ షాఫ్ట్, పిస్టన్, సిలిండర్ ఆయిల్ యొక్క నిరంతర ప్రవాహం ద్వారా చల్లబడతాయి మరియు శుభ్రంగా ఉంచబడతాయి. మరియు క్యామ్ షాఫ్ట్ సిస్టమ్ ఆయిల్ యొక్క యాంటీవేర్ సిస్టమ్ ద్వారా రక్షించబడుతుంది. క్యామ్ షాఫ్ట్ సిస్టమ్ యొక్క భారం ఇంజన్పై అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ చాలా ఒత్తిడిని అనుభవిస్తుంది. రాపిడి మరియు అరుగుదలను నివారించడానికి ఈ వేగంగా కదిలే మెటల్ భాగాలు తప్పనిసరిగా లూబ్రికేట్ చేయబడాలి. మెటల్ టు మెటల్ సంబంధాన్ని నిరోధించే ఏకైక విషయం ఆయిల్ రిటర్న్ ఛానల్స్ ద్వారా సంపుకు తిరిగి రావడంతో ఆయిల్ తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ మొత్తం ప్రయాణానికి 5 సెకన్లు పట్టవచ్చు. ఆయిల్ ప్రయాణం అంతటా దాని ప్రధానమైన విధి ఇంజన్ను రక్షించడం. ఇది అనేక విధాలుగా చేస్తుంది. ఘర్షణను తగ్గించడం మరియు మెటల్ టు మెటల్ రాపిడిని తగ్గించడం, డ్రైవ్ అంతటా అరుగుదలను తగ్గించడం మరియు హానికరమైన మెటల్ అరుగుదలను తగ్గించడం. నాణ్యమైన ఆయిల్ మరియు ఫిల్టర్తో రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా వాహనానికి గుండె అయిన ఇంజన్ను సంరక్షించవచ్చు, ఎక్కువ కాలం ఉత్తమంగా నడపవచ్చు. ఇది కేవలం ఆయిల్ మాత్రమే కాదు, ఇది అద్భుతమైన లిక్విడ్ ఇంజనీరింగ్.